హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 అనేది అన్ని సీజన్ల కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను హోరాహోరీగా మ్యాచెస్ జరుగుతున్నాయి. సో అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచే ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో 63వ మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే పునేరి పాల్టన్స్ వర్సెస్ యూపీఓ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ టైగా ముగిసింది. ఇప్పటివరకు కూడా ఈ సీజన్లో ఈ మ్యాచ్తో కలిపి 10 మ్యాచ్ అయితే టైగా ముగిశాయి. పునేరి పాల్టన్స్ యొక్క టీం కెప్టెన్ అయినటువంటి అస్లాం ఇనామ్దార్ ఇంజూరీ అయ్యి ఎప్పటి నుంచి అయితే టీంకి దూరంగా ఉన్నాడో అప్పటి నుంచి పునేరి పాల్టన్స్ టీం పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. పునేరి పాల్టన్స్ టీంలో అస్లాం ఇనామ్దార్ లేనటువంటి లోడ్ అయితే పూర్తిగా కనపడుతుంది. అస్లాం ఇనామ్దార్ లేనప్పటి నుంచి ఈ టీంకి కెప్టెన్సీగా పంకజ్ మోహితేనే వ్యవహరిస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో మనం ఇప్పుడు ఇరు జట్లు ఈ మ్యాచ్లో రేటింగ్ అండ్ డిఫెండింగ్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి, సో అస్లాం ఇనామ్దార్ ఈ సీజన్లో ఏ మ్యాచ్లో మళ్ళీ తిరిగి మ్యాచ్లోకి వస్తాడు అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం యూపీఓ యొక్క రేటింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో యూపీఓ రైడర్ అయినటువంటి భవానీ రాజ్పుత్ 22 రైడ్లు చేస్తే 10 రేడ్ పాయింట్లు సాధించాడు. యూపీఓ టీం తరపున భవానీ రాజ్పుత్ కీలకమైన ప్రదర్శన అయితే చేశాడు. యూపీఓ యొక్క మరో రైడర్ అయినటువంటి భరత్ ఈ మ్యాచ్లో కేవలం 4 రేడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ పొజిషన్లో సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి కేశవ్ కుమార్ ఈ మ్యాచ్లో 3 రేడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో యూపీఓ టీం తరపున భవానీ రాజ్పుత్ మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా యూపీఓ టీం యొక్క డిఫెండింగ్ మిషన్కి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ సుమిత్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి ఆసు సింగ్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ గంగారం 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క మరో డిఫెండర్ హితేష్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో యూపీఓ టీం తరపున ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అయితే కనపరిచారు. అండ్ పునేరి పాల్టన్స్ యొక్క రైడింగ్ విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ పంకజ్ మోహితే ఈ మ్యాచ్లో 16 రేడ్లు చేస్తే 9 రేడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో పంకజ్ మోహితే కెప్టెన్ ఇన్నింగ్స్ని ఆడాడు. ఈ మ్యాచ్లో సెకండ్ రైడర్గా వ్యవహరించినటువంటి అజిత్ ఈ మ్యాచ్లో 5 రేడ్ పాయింట్లు సాధించాడు. అండ్ థర్డ్ రైడర్గా ఉన్నటువంటి ఆకాశ్ ఇండే ఈ మ్యాచ్లో 1 పాయింట్ కూడా సాధించలేదు. అండ్ వాళ్ళ యొక్క డిఫెండింగ్ మిషన్కి వస్తే వాళ్ళ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి గౌరవ్ ఖత్రే ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి మోహిత్ ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. రిమైనింగ్ అందరూ కూడా డిఫెన్స్లో ఫెయిల్ అవడం జరిగింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి పునేరి పాల్టన్స్ టీంని యూపీఓ టీం ఒకసారి అలౌట్ చేసింది. పునేరి పాల్టన్స్ టీం యూపీఓ టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పునేరి పాల్టన్స్ టీం యూపీఓ టీంని ఒకసారి అలౌట్ చేసింది. యూపీఓ టీం సెకండ్ హాఫ్లో పునేరి పాల్టన్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. మ్యాచ్ పూర్తయ్యేసరికి పునేరి పాల్టన్స్ టీం 29 పాయింట్లు, యూపీఓ టీం 29 పాయింట్లు. ఈ మ్యాచ్ని ఇరు జట్లు కూడా టైగా ముగించుకున్నాయి. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పునేరి పాల్టన్స్ టీం పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు కూడా 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకొని 4వ స్థానంలో ఉంది. యూపీఓ టీం పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. పాయింట్స్ టేబుల్లో అయితే మొదటి స్థానంలో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ మన తెలుగు టైటన్స్ టీం అయితే 7వ స్థానంలో ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయి మన తెలుగు టైటన్స్ టీం 7వ స్థానంలో ఉంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ లిస్ట్ అయితే. సో పునేరి పాల్టన్స్ యొక్క టీం కెప్టెన్ అయినటువంటి అస్లాం ఇనామ్దార్ విషయానికి వస్తే మన తెలుగు టైటన్స్ టీంతో మ్యాచ్ జరిగినప్పుడు అస్లాం ఇనామ్దార్కి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ తర్వాత నుంచి అస్లాం ఇనామ్దార్ మ్యాచ్లో కనపడడం లేదు. సో నేను ఇప్పుడు చెప్పబోయే విషయం అనేది మీకు చాలా బాధాకరంగా ఉండవచ్చు, కానీ అదే నిజం. సో ఈ సీజన్లో అస్లాం ఇనామ్దార్ కోర్టులో అయితే ఇంకా కనిపించాడు. ఇంకా రాబోయే సీజన్లో అస్లాం ఇనామ్దార్ని మ్యాట్ మీద చూసే అవకాశం ఉంది. మనమైతే మన ఛానల్ తరపు నుంచి మన ఫ్యాన్స్ అందరూ కూడా అస్లాం ఇనామ్దార్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. సో అస్లాం ఇనామ్దార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియోకి లైక్ చేయండి. సో ఇలానే మీరు డైలీ కబడ్డీ రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.